హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య స్టడీ సర్కిల్. అయితే డిఎస్సి వాళ్ళకి మరీ ముఖ్యంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మార్క్స్ ఎక్కువ ఇచ్చినందుకు కారణం చేత జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీ ముందుకి మరొక మంచి టాపిక్తో వచ్చానండి. సో ఆ టాపిక్ పేరు ఏంటంటే అవార్డుల విభాగంలో. ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం నోబెల్ అవార్డ్స్ గురించి. ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే అంటే ఆస్కర్ అవార్డుల గురించి మాట్లాడదామండి. ఎందుకంటే రీసెంట్గా ప్రదానం చేయడం జరిగింది. నోబెల్లో నుండి కానీ ఆస్కర్ అవార్డ్స్ పై నుండి కానీ ఖచ్చితంగా ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి లొకేషన్. సో జాగ్రత్తగా వహించండి, బాగా చదవండి, నోట్స్ రాసుకోండి, బిట్టు పక్కకు పోకుండా ఉంటుందండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని జీకేకి మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోని డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. అయితే డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే ఆస్కర్ అవార్డ్స్ 2025. సో 2025 ఆస్కర్ అవార్డ్స్కి సంబంధించి మార్చి 3వ తేదీన 97వ ఆస్కర్ అవార్డుల ప్రదానం అనేది చేయడం జరిగింది. అంటే 97వ ఆస్కర్ అవార్డ్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అంటే అమెరికాలో గల లాస్ ఏంజల్స్ నగరంలోని డాల్బీ థియేటర్లో ఈ 2025కి సంబంధించి 97వ ఆస్కర్ అవార్డులని ప్రదానం చేయడం జరిగింది. ఎక్కడంటే అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ నగరంలోని డాల్బీ థియేటర్లో మనకు ప్రదానం చేయడం జరిగింది. అయితే స్టార్ట్ అయినప్పటికీ ఇంకా ఎక్కడ ప్రదానం చేసేటోళ్ళంటే కొడాక్ థియేటర్లో. ఏ థియేటర్ అండి? కొడాక్. సో కొడాక్ థియేటర్లో ప్రదానం చేసేటోళ్ళు అయితే ఇప్పుడు డాల్బీ థియేటర్లో ప్రదానం చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆస్కర్ అవార్డులని మొత్తంగా 24 విభాగాల్లో ప్రదానం చేస్తారు. అయితే ఈ 2025వ సంవత్సరానికి గాను 23 విభాగాల్లో మాత్రమే ప్రదానం చేయడం జరిగింది. ఆ 23 విభాగాలని మేము సఫలంగా వివరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, గమనించండి, ఈజీ మెథడ్లోనే చెప్పడం జరిగింది. మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే ఒక మార్కుని గెయిన్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అయితే చూడాలి, మరి అత్యధికంగా ఈ 2025వ సంవత్సరానికి గాను అత్యధికంగా ఆస్కర్ అవార్డు పొందినటువంటి చిత్రం ఏదిరా అంటే అనోరా. ఏ చిత్రం అండి? అనోరా. ఇది ఒక హాలీవుడ్ చిత్రం. అయితే ఎన్ని ఆస్కర్ అవార్డులు రావడం జరిగింది అంటే 5 ఆస్కర్ అవార్డులు రావడం జరిగింది. ఏ చిత్రానికి? అనోరా చిత్రానికి. ఎన్ని ఆస్కర్ అవార్డులు? 5 ఆస్కర్ అవార్డులు. అయితే అందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటి అంటే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్. ఈ 5 విభాగాల్లో అనోరా అనేటువంటి మూవీకి 5 ఆస్కర్ అవార్డులు రావడం జరిగింది. అయితే ఉత్తమ చిత్రానికి గాను అనోరా సినిమాకి రావడం జరిగింది. అయితే దీనికి డైరెక్షన్ చేసినటువంటి వ్యక్తి సీన్ బేకర్. ఈ సీన్ బేకర్ గురించి మనం ఆల్రెడీ నోబెల్ ప్రైజెస్లో మాట్లాడుకున్నాం. ఎవరైనా వీడియో చూడకపోతే సీన్ బేకర్ గురించి అక్కడ కూడా చూడండి. అక్కడ ఇంకొక బేకర్ వచ్చినాడు. సో ఆయనకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అది కూడా రీసెంట్గా జరిగింది కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చెప్పడానికి వీడియో చాలా లెంతీ అవుతుంది అనేసి ఆల్రెడీ చెప్పి ఉన్నాం కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నామండి. అక్కడ ఆల్రెడీ చెప్పి ఉన్నాం, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఉత్తమ చిత్రం అనోరా, దానికి డైరెక్టర్ ఎవరు అంటే సీన్ బేకర్. అయితే ఉత్తమ నటి కింద మైకీ మ్యాడిసన్ అంటారండి ఈమెని. సో ఈ మైకీ మ్యాడిసన్ అనేటువంటి ఈమెకి ఉత్తమ నటి విభాగంలో ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. అయితే ఇందులో ఈమె పాత్ర వేశ్య. అయితే ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కర్ అవార్డు తీసుకున్నది సీన్ బేకర్. ఉత్తమ ఎడిటింగ్కి సీన్ బేకర్కి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకే స్టేజ్ పైన 4 ఆస్కర్ అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తిగా ఈయన చరిత్రకి ఎక్కాడండి. ఏ విభాగాలు అంటే ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మరియు ఉత్తమ చిత్రానికి గాను 4 ఆస్కర్ అవార్డులు ఒకే స్టేజ్ పైన ఈయన తీసుకోవడం జరిగింది. అర్థమవుతుందండి? అత్యధికంగా ఆస్కర్ అవార్డులు పొందినటువంటి సినిమా అనోరా. ఇదండి అనోరా అనేటువంటి హాలీవుడ్ చిత్రం అనమాట.
అయితే ఆ తర్వాత అంటే సెకండ్ ప్లేస్లో అత్యధికంగా ఆస్కార్ అవార్డు పొందినటువంటి రెండవ చిత్రం 2025వ సంవత్సరానికి గాను అంటే ద బ్రూటలిస్ట్. ఏంటండి? ద బ్రూటలిస్ట్ అనేటువంటి సినిమాకి రావడం జరిగింది. వచ్చిన ఆస్కార్ అవార్డుల సంఖ్య 3. అయితే ఆ 3 ఏ విభాగాల్లో వచ్చినాయని కనుక గమనిస్తే, ఒకటేమో ఉత్తమ నటుడు విభాగంలో, రెండోదేమో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో, మూడోదేమో ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో 3 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. అయితే ఈ 3 ఆస్కార్ అవార్డులు పొందినటువంటి ఉత్తమ నటుడు విభాగానికి సంబంధించి ఎవరికి వచ్చింది అంటే ఆడ్రియన్ బ్రాడీ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఎవరికి? ఉత్తమ నటుడు విభాగంలో ద బ్రూటలిస్ట్ సినిమాకి గాను ఆడ్రియన్ బ్రాడీ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. అయితే ఈ ఆడ్రియన్ బ్రాడీ అనేటువంటి వ్యక్తికి ఇది 2వ ఆస్కార్ అవార్డు. అయితే మొదటి ఆస్కార్ అవార్డు 2003లో రావడం జరిగింది. ఏ సినిమాకి రావడం జరిగింది అంటే ద పియానిస్ట్ అనేటువంటి సినిమాకి రావడం జరిగింది. ఆ సినిమాలో ఉత్తమ నటుడు విభాగంలో ఈయన మొదటి ఆస్కార్ అవార్డుని తీసుకోవడం జరిగింది. అయితే ఒరిజినల్ స్కోర్ గాను డానియల్ బ్లూంబర్గ్. ఎవరండి? డానియల్ బ్లూంబర్గ్ అనేటువంటి వ్యక్తికి ఇదే సినిమాకి ద బ్రూటలిస్ట్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అయితే ఈ ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో లాల్ క్రాలీ. ఎవరండి? లాల్ క్రాలీ అనేటువంటి వ్యక్తికి ద బ్రూటలిస్ట్ సినిమాకి రావడం జరిగింది. అయితే గమనించండి మిత్రమా, 8 ఆస్కార్ అవార్డులు 8 విభాగాల్లో వెళ్ళిపోయినాయి అన్నట్టు. సరే, 9వ విభాగం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్. ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు అడుగుతున్నాడు కాస్ట్యూమ్ డిజైనర్ పైన. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో పాల్ తేజ్పాల్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఆయనది ఏ సినిమా అంటే వీకెడ్ అనేటువంటి సినిమాలో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడం జరిగింది. ఏ సినిమా అండి? వీకెడ్. అయితే ఈ వీకెడ్కి 2 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది ఇదే 2025లో. ఒకటేమో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరికి అంటే పాల్ తేజ్పాల్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. అయితే ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ కూడా, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనింగ్కి కూడా ఈ వీకెడ్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్కి కూడా ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అయితే ఉత్తమ సహాయ నటి విభాగంలో జోయి సల్డానా. ఎవరండి? జోయి సల్డానా అనేటువంటి లేడీకి రావడం జరిగింది. ఆమె నటించినటువంటి చిత్రం ఎదురంటే ఎమిలియా పెరేజ్ అనేటువంటి సినిమా అండి. సో ఈ ఎమిలియా పెరేజ్ సినిమాకి ఇంకొక ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఆ ఆస్కార్ అవార్డు ఏంటి? ఏ విభాగంలో అంటే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎమిలియా పెరేజ్ అనేటువంటి చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. చూడండి, గమనించండి, ఎమిలియా పెరేజ్ చిత్రానికి 2 ఆస్కార్ అవార్డులు 2025కి రావడం జరిగింది. సో ఆ 2 ఆస్కార్ అవార్డులలో మొదటిది ఉత్తమ సహాయ నటి ఎవరికి వచ్చింది అంటే జోయి సల్డానా అనేటువంటి ఆమెకి రావడం జరిగింది. రెండవది ఏంటంటే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో రావడం జరిగింది. ఎవరికి అంటే ఎల్ మాల్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. రావడం జరిగింది. ఆ తర్వాత ఉత్తమ సహాయ నటుడు విభాగంలో కీరన్ కుల్కిన్. ఎవరండి? కీరన్ కుల్కిన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఆయన నటించినటువంటి చిత్రం ఎదురంటే ఎ రియల్ పెయిన్. ఆయన నటించినటువంటి చిత్రం ఎదురంటే ఎ రియల్ పెయిన్ అనేటువంటి చిత్రంలో నటించడం జరిగింది. సో అందుకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో కీరన్ కుల్కిన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. అలాగే గమనించినట్లయితే ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో పీటర్ స్ట్రౌగన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది ఆస్కార్ అవార్డు. పీటర్ స్ట్రౌగన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఆయన నటించినటువంటి చిత్రం ఎదురంటే కాన్క్లేవ్. ఏంటండి? కాన్క్లేవ్ చిత్రానికి పీటర్ స్ట్రౌగన్ అనేటువంటి వ్యక్తికి ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అలాగే ఇంకొక విషయం గమనించినట్లయితే డూన్ అనేటువంటి సినిమా పార్ట్ 2కి, మన బాహుబలి ఎట్లా పార్ట్ 1 పార్ట్ 2నో అలాగే డూన్ కూడా పార్ట్ 2 సినిమాకి 2 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్, రెండవది ఏంటంటే ఉత్తమ సౌండ్. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ విభాగంలోను ఉత్తమ సౌండ్ విభాగంలోను ఈ డూన్ సినిమాకి పార్ట్ 2 విభాగానికి 2 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, డూన్కు 2 వచ్చినాయి, ఎలిమియా పెరేజ్కి 2 వచ్చినాయి, వీకెడ్ 2 వచ్చినాయి, మరియు బ్రూటలిస్ట్కి 3 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. అనోరాకి 5 ఆస్కార్ అవార్డులు
రావడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, ఉత్తమ విదేశీ చిత్రం. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ కూడా స్ట్రెస్ చేస్తున్నాడు క్వశ్చన్. ఉత్తమ విదేశీ చిత్రానికి గాను 2025కి ఏ సినిమా ఆస్కర్ అవార్డుకి ఎంపిక అయిందిరా అంటే ఐ యామ్ స్టిల్ హియర్. సినిమా పేరు ఏంటండి? ఐ యామ్ స్టిల్ హియర్ అనేటువంటి చిత్రానికి ఉత్తమ విదేశీ చిత్ర విభాగం కింద రావడం జరిగింది. అది ఏ దేశపు చిత్రం అంటే బ్రెజిల్ దేశపు చిత్రం. అయితే ఇప్పటి వరకు ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో అత్యధికంగా ఆస్కర్ అవార్డులు తీసుకున్నటువంటి దేశం ఏదిరా అంటే ఇటలీ. అత్యధికంగా ఆస్కర్ అవార్డులు తీసుకున్నటువంటి దేశం ఏదిరా అంటే ఇటలీ. దేంట్లో? ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో. నెక్స్ట్, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ఐఎమ్ నాట్ ఏ రోబో అనేటువంటి షార్ట్ ఫిలింకి ఆస్కర్ అవార్డు దక్కిందండి. అయితే ఇది ఏ దేశం అంటే డచ్ దేశంకి. అయితే ఇదే విభాగానికి ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలింకి మన భారతదేశం నుండి ఒక సినిమాని నామినేట్ కావడం జరిగింది. ఆ సినిమా పేరేంట్రై అంటే అనుజ. అది షార్ట్ ఫిలిం అండి. సో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కింద అనుజ అనేది అప్లై చేసుకునింది, నామినేట్ అయింది, కానీ దానికి ఆస్కర్ అవార్డు అయితే రాలేదు. దానికి రావాల్సినటువంటి ఆస్కర్ అవార్డు ఐఎమ్ నాట్ ఏ రోబో అనేటువంటి డచ్ షార్ట్ ఫిలింకి రావడం జరిగింది. అనుజ ఎలక్కొచ్చింది అన్నట్టు. ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ అనేటువంటి ఈ విభాగంలో ఏ చిత్రానికి వచ్చింది అంటే ఆస్కర్ అవార్డు నో అదర్ ల్యాండ్ అనేటువంటి సినిమాకి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం విభాగంలో 2025కి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. అయితే ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ఇంపార్టెంట్ అండి. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం విభాగంలో ఇన్ ద షాడో ఆఫ్ ద సిప్రస్ అనేటువంటి సినిమాకి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం విభాగంలో ఇన్ ద షాడో ఆఫ్ సిప్రస్ అనేటువంటి సినిమాకి షార్ట్ ఫిలింకి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది 2025కి. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం విభాగంలో ఫ్లో అనేటువంటి చిత్రానికి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింకి ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా అనేటువంటి సినిమాకి ఆస్కర్ అవార్డు రావడం జరిగిందండి. ఏ విభాగంలో? ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా అనేటువంటి షార్ట్ ఫిలింకి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. అయితే ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ విభాగంలో ద సబ్స్టాన్స్ అనేటువంటి లేడీకి ఈ ఆస్కర్ అవార్డు అనేది రావడం జరిగింది 2025 సంవత్సరానికి. గమనించండి మిత్రులారా, 2025 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్ర విభాగంలో అనోరా అనేటువంటి సినిమాకి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. అయితే అనోరా సినిమాకి అత్యధికంగా ఆస్కర్ అవార్డు రావడం జరిగింది 2025 సంవత్సరానికి. అందులో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్. ఉత్తమ చిత్రానికి అనోరా, ఉత్తమ నటికి మైకీ మ్యాడిసన్, ఉత్తమ దర్శకుడికి సీన్ బేకర్, ఉత్తమ స్క్రీన్ ప్లేకి సీన్ బేకర్, ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో సీన్ బేకర్కి ఒకే స్టేజ్ పైన 4 ఆస్కర్ అవార్డులు తీసుకునేటువంటి అదృష్టం వరించింది. ఆ తర్వాత 2025కి అత్యధికంగా ఆస్కర్ అవార్డులు తీసుకున్నటువంటి రెండవ చిత్రం ఏదంటే ద బ్రూటలిస్ట్. ఏదండి? ద బ్రూటలిస్ట్. ఎన్ని ఆస్కర్ అవార్డులు తీసుకున్నదంటే 3. అందులో ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోరు, ఉత్తమ సినిమాటోగ్రఫీ. ఉత్తమ నటుడు విభాగంలో అడ్రియన్ బ్రాడీ అనేటువంటి వ్యక్తి తీసుకోవడం జరిగింది. ఇది ఆయనకి రెండవ ఆస్కర్ అవార్డు. అయితే మొదటి ఆస్కర్ అవార్డు 2003లో తీసుకోవడం జరిగింది. ఆ సినిమా పేరు ఏంటంటే ద పియానిస్ట్. సో ఒరిజినల్ స్కోర్ విభాగంలో డానియల్ బ్లూంబర్గ్ అనేటువంటి వ్యక్తికి ఈ ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. మూడోది ఏంటంటే ద సినిమాటోగ్రఫీకి వాల్ క్రాలీ అనేటువంటి వ్యక్తికి 3వ ఆస్కర్ అవార్డు ఈ బ్రూటలిస్ట్ సినిమా కింద రావడం జరిగింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా తేజ్ పాల్కి రావడం జరిగింది. సినిమా ఏదంటే వీకెడ్. అదే వీకెడ్ కి ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ లో కూడా ఆస్కర్ అవార్డు రావడం జరిగింది.
మరియు ఉత్తమ సహాయ నటి కింద జోయి సల్డానాకి రావడం జరిగింది. సినిమా పేరు ఏంటంటే ఎమిలియా పెరెస్. మరియు దీనికి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కూడా రావడం జరిగింది. ఎవరికి అంటే ఎల్ మాల్కి రావడం జరిగింది. ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కిన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. సినిమా పేరు ద రియల్ పెయిన్, ఏ రియల్ పెయిన్. మరియు డూన్ సినిమాకి 2 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. పార్ట్ 2 విభాగంలో విజువల్ ఎఫెక్ట్ మరియు ఉత్తమ సౌండ్ విభాగంలో రావడం జరిగింది. ఉత్తమ విదేశీ చిత్రం అడాప్టివ్ స్క్రీన్ ప్లే. సో పీటర్ స్ట్రౌగన్కి కాన్క్లేవ్ అనేటువంటి చిత్రానికి రావడం జరిగింది. ఉత్తమ విదేశీ చిత్రం ఐ ఆమ్ స్టిల్ ఇంపార్టెంట్ అండి. ఉత్తమ విదేశీ చిత్రం కింద సెలెక్ట్ అయినటువంటి ఫిలిం ఎదురు అంటే ఐఎమ్ స్టిల్ హియర్ ఏ దేశం ఎదురు అంటే బ్రెజిల్ దేశాంది. అయితే అత్యధికంగా విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డులు పొందినటువంటి దేశం ఎదురు అంటే ఇటలీ. ద లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ఐఎమ్ నాట్ ఏ రోబో అనేటువంటి షార్ట్ ఫిలింకి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఈ ప్లేస్ కోసం పోటీ పడినటువంటి మన భారతీయ షార్ట్ ఫిలిం ఎదురు అంటే అనుజ. నెక్స్ట్ ద డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఏ సినిమాకి అంటే నో అదర్ ల్యాండ్ అనేటువంటి సినిమాకి ఎంపిక కావడం జరిగింది. తర్వాత ద యానిమిస్ట్ షార్ట్ ఫిలిం కింద ఇన్ ద షాడో ఆఫ్ ద సిప్రస్ అనేటువంటి చిత్రానికి రావడం జరిగింది. ఇంకా ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం కింద ఫ్లో అనేటువంటి చిత్రానికి రావడం జరిగింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కింద ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా విభాగానికి ఆర్కెస్ట్రా అనేటువంటి షార్ట్ ఫిలింకి రావడం జరిగింది. ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ విభాగానికి సంబంధించి ద సబ్స్టాన్స్ అనేటువంటి ఆమెకి రావడం జరిగింది. ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండి. అయితే దీనికి సంబంధించి జీకే గురించి కూడా మనం మాట్లాడుకుంటే బాగా గమనించండి మిత్రులారా. ప్రపంచంలో ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడుతున్నామండి. ప్రపంచంలో సినీ రంగంలో ప్రదానం చేసేటువంటి అత్యుత్తమ అవార్డు అండి. సినీ రంగంలో ప్రదానం చేసేటువంటి అత్యుత్తమ అవార్డు ఎక్కడ? ప్రపంచంలోనే సినీ రంగంలో ప్రదానం చేసేటువంటి అత్యుత్తమ అవార్డు. అయితే ప్రదానం చేసేటువంటి విభాగాల సంఖ్య 24. ఈ 24కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అన్నీ కూడా 24కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్స్ ఒక వీడియో చేసి ఉంచానండి ఆల్రెడీ. అక్కడికి వెళ్ళి చూడండి, ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఓన్లీ 24 పైనే వీడియో చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వీడియో చూసి ఆ 24 ఇంపార్టెన్స్ని కూడా తెలుసుకోండి. నెక్స్ట్ చూడండి, ఎప్పటి నుండి ప్రదానం చేస్తున్నారు అంటే 1929 నుండి ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. అయితే ప్రదానం చేసేవారు ఎవరు అంటే అకాడమీ ఆఫ్ మోషన్స్ పిక్చర్స్ అండ్ సైన్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేటువంటి వాళ్ళు ఈ ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. అయితే 24 విభాగాలలో 23 ఇంగ్లీష్ చిత్రాలకు మరియు 1 విదేశీ చిత్రాలకు, విదేశీ భాషా చిత్రాలకు ఈ ఆస్కార్ అవార్డుని ప్రదానం చేస్తారు. అయితే ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు భాను అతయ్య. ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే భాను అతయ్య. ఏ సినిమాలో నటించినందుకు అంటే గాంధీ సినిమాలో నటించినందుకు గాను కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో భాను అతయ్యకి ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా మొదటి ఆస్కార్ అవార్డు మన భారతదేశంలో రావడం జరిగింది. అయితే ఈ గాంధీ చిత్రానికి మొత్తం ఎన్ని ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది అంటే మొత్తం 8 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. అయితే ఈ 8 ఆస్కార్ అవార్డులు పొందినటువంటి గాంధీ చిత్రం ఎన్నవ ఆస్కార్ అవార్డులలో పార్టిసిపేట్ అయింది అంటే 55వ ఆస్కార్ అవార్డుల్లో దీనికి 8 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి దర్శకుడు రిచర్డ్ అటెన్బారో అనేటువంటి వ్యక్తి దీనికి దర్శకత్వం వహించినాడు. అయితే అందులో గాంధీ పాత్ర బెన్ కింగ్స్లే, అందులో కస్తూరిబాయి గాంధీ పాత్ర రోహిణి అట్టంగాడి. ఈ బిట్ అడిగినాడండి ఇంతకుముందు, ఒకసారి గమనించండి. సో మొట్టమొదటి మన భారతదేశంలో ఆస్కార్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే భాను అతయ్య. విభాగం ఎదురంటే కాస్ట్యూమ్ డిజైనర్. అందులో ఏ సినిమా అంటే గాంధీ చిత్రం. ఎన్నో ఆస్కార్ అవార్డులు అంటే 55వ ఆస్కార్ అవార్డులు. ఎన్ని ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది అంటే అందులో 8 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. అందులో గాంధీ పాత్ర వహించింది బెన్ కింగ్స్లే, దానికి డైరెక్టర్ వహించింది రిచర్డ్ అటెన్బారో. కస్తూరిబాయి గాంధీ ప్లేస్లో నటించింది ఎవరు అంటే రోహిణి అట్టంగాడి. దీనికి సంగీతం వహించింది పండిట్ రవిశంకర్. ఇక్కడ కూడా బిట్టుబడింది చూడండి. గాంధీ చిత్రంలో సంగీతాన్ని
సంగీత విభాగంలో ఎవరికి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది అంటే పండిట్ రవిశంకర్కి కూడా ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. తర్వాత ఆస్కార్ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ పొందినటువంటి తొలి ఆసియావాసి. ఆస్కార్ లైఫ్ టైం అచీవ్మెంట్ పొందినటువంటి తొలి ఆసియావాసి ఎవరంటే సత్యజిత్ రే. ఎవరండి? సత్యజిత్ రే. ఎప్పుడు వచ్చింది అంటే 1992. అయితే 2 ఆస్కార్ అవార్డులు పొందినటువంటి తొలి భారతీయుడు. మొదటి ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయులు ఎవరంటే భాను అథయ్య. ఏ డిజైనర్ అంటే కాస్ట్యూమ్ డిజైనర్. అయితే 2 ఆస్కార్ అవార్డులు పొందినటువంటి భారతీయుడు ఎవరైనా ఉన్నాడండి. ఆయన ఎవరు అంటే ఏఆర్ రెహమాన్. ఉత్తమ పోలార్కి విభాగంలో, ఉత్తమ సాంగ్ విభాగంలో జయహో అనేటువంటి సాంగ్ని కంపోజ్ చేసినందుకు ఏఆర్ రెహమాన్కు ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అయితే అవి ఎన్నవ ఆస్కార్ అవార్డులు అంటే 81వ ఆస్కార్ అవార్డులు. ఎన్నవ ఆస్కార్ అవార్డులు అంటే 81వ ఆస్కార్ అవార్డులు. అయితే ఏ చిత్రం అంటే స్లమ్ డాగ్ మిలీనియర్. ఎప్పుడు రాయండి? ఈ చిత్రం వచ్చింది 2009. 2009లో ఏఆర్ రెహమాన్కి 2 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఎన్నవ ఆస్కార్ అవార్డులు అంటే 81వ ఆస్కార్ అవార్డులు. చిత్రం పేరు స్లమ్ డాగ్ మిలీనియర్. దాని యొక్క దర్శకుడు ఎవరు అంటే డానీ బోయ్లే. ఆయన ఏ దేశం అంటే ఇంగ్లాండ్. డానీ బోయ్లేది ఇంగ్లాండ్ దేశం అన్నట్టు. తర్వాత అత్యధికంగా, వెరీ ఇంపార్టెంట్ అండి, అత్యధికంగా ఆస్కార్ అవార్డులు గెలుపొందినటువంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటి వరకు ఉన్నాయండి. చాలా సినిమాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా ఆస్కార్ అవార్డులు పొందినటువంటి చిత్రాలు ఏమన్నా ఉన్నాయంటే 3 చిత్రాలు ఉన్నాయండి. అందులో మొదటి చిత్రం బెన్హర్. సో ఈ బెన్హర్ సినిమాకి 11 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఎప్పుడు అంటే 1959వ సంవత్సరంలో. అలాగే దాని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే విలియం వైలర్. ఎవరండి? విలియం వైలర్. అప్పుడు ఈ విలియం వైలర్ తీసినటువంటి బెన్హర్ చిత్రానికి 11 ఆస్కార్ అవార్డు రావడం జరిగింది అంటున్నాం కదండి. సో అది ఎన్నవ ప్రదానం చేసినటువంటి ఆస్కార్ అవార్డు సంఖ్య ఎంత అంటే 32వ ఆస్కార్ అవార్డులు. సో 32వ ఆస్కార్ అవార్డులలో బెన్హర్ చిత్రానికి 11 ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఎప్పుడు అంటే 1959. దాని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే విలియం వైలర్. అలాగే 2వ చిత్రం ఏదంటే టైటానిక్. సో ఈ టైటానిక్ చిత్రానికి కూడా 11 ఆస్కార్ అవార్డు రావడం జరిగింది అంటే ఏ సంవత్సరం అంటే 1997వ సంవత్సరంలో. ఎన్నవ ఆస్కార్ అవార్డు అంటే 70వ ఆస్కార్ అవార్డులు. దాని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే జేమ్స్ కామెరూన్. అలాగే 3వ చిత్రం ఏదంటే ద లార్డ్ ఆఫ్ రింగ్స్ రిటర్న్ ఆఫ్ ద కింగ్స్ అనేటువంటి చిత్రానికి ఆస్కార్ అవార్డు 11 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే పీటర్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి. ఎప్పుడు అంటే 2004వ సంవత్సరంలో దీనికి 11 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఎన్నవది అంటే 76వ ఆస్కార్ అవార్డ్స్ పురస్కారాలు అన్నమాట. మరొకసారి గమనించండి మిత్రులారా, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సినీ రంగ అవార్డు ఏదంటే ఆస్కార్ అవార్డ్. ప్రదానం చేయు విభాగాల సంఖ్య 24. అందులో 23 ఇంగ్లీష్ చిత్రాలు, ఒకటేమో విదేశీ భాషా చిత్రం అన్నట్టు. అయితే ఈ అవార్డుని ఎప్పటి నుండి ప్రదానం చేస్తున్నారు అంటే 1929 నుండి. ప్రదానం చేసేటువంటి వారు ఎవరంటే అకాడమీ ఆఫ్ ఎమోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వారు ఈ ఆస్కార్ అవార్డ్స్ని ప్రదానం చేస్తారు. ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయులు ఎవరు అంటే భాను అథయ్య. ఏ విభాగంలో అంటే కాస్ట్యూమ్ డిజైనర్. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసినటువంటి చిత్రం ఏదంటే గాంధీ. ఈ గాంధీ చిత్రానికి 55వ ఆస్కార్ అవార్డుల్లో 8 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. అయితే 55వ ఆస్కార్ అవార్డుల్లో 8 ఆస్కార్ అవార్డులు పొందినటువంటి గాంధీ చిత్రంలో గాంధీ పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే బెన్ కింగ్స్లే. మరియు కస్తూరి గాంధీ పాత్రను పోషించింది ఎవరంటే రోహిణి అట్టంగాడి. దానికి డైరెక్షన్ చేసింది ఎవరంటే రిచర్డ్ అటెన్బరో. సంగీత దర్శకుడు ఎవరంటే పండిట్ రవిశంకర్. అయితే ఆస్కార్ అవార్డు లైఫ్ అచీవ్మెంట్ పొందినటువంటి తొలి ఆసియావాసి ఎవరంటే సత్యజిత్ రే. ఏ సంవత్సరం అంటే 1992. 2 ఆస్కార్ అవార్డులు పొందినటువంటి భారతీయుడు ఎవరంటే తొలి భారతీయుడు ఎవరంటే ఏఆర్ రెహమాన్. ఎప్పుడు అంటే 2009. సినిమా ఏదంటే స్లమ్ డాగ్ మిలీనియర్. దానికి డైరెక్టర్ ఎవరంటే డానీ బోయ్లే. ఆయన ఏ దేశం అంటే ఇంగ్లాండ్. అవి ఎన్నో ఆస్కార్ అవార్డులు అంటే 81వ ఆస్కార్ అవార్డులు. ఏ విభాగంలో వచ్చిందంటే ఉత్తమ పోలార్ మరియు ఉత్తమ సాంగ్ విభాగంలో ఏఆర్ రెహమాన్కి 2 ఆస్కార్ అవార్డులు రాయడం జరిగింది. ఆ సాంగ్ ఏదంటే
జయ హో. అత్యధికంగా ఆస్కార్ అవార్డులు పొందినటువంటి సినిమాలు ఏమైనా ఉన్నాయంటే 3 సినిమాలు ఉన్నాయండి. అందులో ఒకటి బెన్హర్ 11 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. ఏ సంవత్సరం అంటే 1959. ఎన్నవ ఎవరు అంటే 32వ ఆస్కార్ అవార్డు బహుమతుల ప్రదానం. దాని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే విలియం వైలర్. అలాగే రెండవ చిత్రం ఏదంటే టైటానిక్. దానికి వచ్చినటువంటి ఆస్కార్ల సంఖ్య 11. ఎప్పుడు అంటే 1997. ఎన్నవ అంటే 70వ ఆస్కార్ అవార్డులు. దాని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే జేమ్స్ కెమెరూన్. అలాగే మూడవ చిత్రం ఏదంటే ద లార్డ్ ఆఫ్ రింగ్స్ రిటర్న్ ఆఫ్ ద కింగ్స్ అనేటువంటి చిత్రం. దాని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే పీటర్ జాక్సన్. వచ్చిన బహుమతులు సంఖ్య ఎన్ని అంటే 11 ఆస్కార్ అవార్డులు. ఎప్పుడు అంటే 2004వ సంవత్సరం. ఎన్నో ఆస్కార్ అవార్డులు రాయంటే అవి 76వ ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసినప్పుడు ది లార్డ్ ఆఫ్ రింగ్స్ రిటర్న్ ఆఫ్ ద కింగ్స్ అనేటువంటి ఈ సినిమాకి 11 ఆస్కార్ అవార్డులు రావడం జరిగిందండి. ఓకేనా అండి. సో ఇది కంప్లీట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అబౌట్ ఆస్కార్ అవార్డ్స్. సో ఇక్కడ 24కి సంబంధించి ఒక కంప్లీట్ వీడియో చేసి ఉంచానండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. వీడియోని అందరూ తప్పకుండా పూర్తి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇదే మీరు నాకు చేస్తున్నటువంటి సపోర్ట్ అన్నట్టు. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంట్రా అంటే మీరు నాకు లైక్ చేయడం వలన మీ ఫ్రెండ్స్కి మీలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకొకరికి రెఫర్ అవుతుందన్నమాట మన వీడియో. సో ఆ ఉద్దేశంతోనే లైక్ చేయండి అని చెప్తున్నాం. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ రేపు మీ ముందుకు వస్తానండి. నీట్గా నోట్స్ రాసుకోండి. ఒక మార్క్ మిస్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.